హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకోసం చామగడ్డల కాడల కర్రీ చూపించబోతున్నాను. ఇది మా వారు ఊరు నుండి తీసుకొచ్చారండి. ఈ కాడల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో అసలు ఇచ్చింగ్ అనేది ఉండదండి. కాడల్ని ఇలా కిందకి కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పీల్నంతా కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇవి కొంచెం మష్రూమ్ కాడల్లాగా ఉంటాయండి. దీని టేస్టు మసాలా కర్రీలాగా చేసుకోవచ్చు, తాలింపు పెట్టుకోవచ్చు. ఇంకా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఇవన్నీ వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కలపాలి. నేను ముందే దీన్ని బాగా 2 సార్లు కడిగానండి. తర్వాత పసుపు నీళ్ళలో కడుగుతున్నాను. తర్వాత ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఈ పీసెస్ అన్నీ అందులో వేసుకోవాలి. తర్వాత మొలకెత్తించిన పచ్చపెసల్లా వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇవి చాలా త్వరగానే ఉడికిపోతాయండి, ఎక్కువ సమయం పట్టదు. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి తురుము వేసుకొని 3 ఎండుమిర్చి, జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రాన్ని ఇందులో వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ కాడల్లో ఫైబర్, ఐరన్ చాలా పోషక విలువలు ఉన్నాయండి. దొరికితే అస్సలు మిస్ చేసుకోకండి. హార్ట్కి కూడా చాలా మంచిది. చూసారా, నీళ్ళన్నీ కూడా ఇంకిపోయాయి, అన్నీ కూడా బాగా ఉడికిపోయాయి. ఇంకా దించేసుకొని పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, ఎండుమిర్చి, చిన్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. వేగిన పోపుని కర్రీలో వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డ కాడల కర్రీ రెడీ. ఈ పచ్చపసల్లో కూడా ఫైబర్, విటమిన్స్ అన్నీ చాలా ఉన్నాయండి. స్కిన్కి కూడా చాలా మంచిది. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.